హలో వెల్కమ్ టు మెడ్+1 టీవీ ఛానల్. మెడ్+1 టీవీ ఛానల్ ప్రెజెంట్ చేస్తున్న ఈ స్పెషల్ ఫిట్నెస్ సెషన్లో ఇవాళ డే 17. ప్రతిరోజు కూడా మీకు వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్స్ కొత్త వర్కౌట్స్ని పరిచయం చేయడం జరుగుతుంది. ఇవాళ కూడా అదే జోష్లో ట్రైనర్ రెడీగా ఉన్నారు. మరి మీరు కూడా రెడీ అయిపోండి వర్కౌట్స్ చేయడానికి. ఇవాళ ఏ వర్కౌట్స్ చూపించబోతున్నారో ఇప్పుడు చూసేద్దాం. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన 5 ఎక్సర్సైజ్ ఏందో ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అప్పర్ క్లాప్స్. నెక్స్ట్ వచ్చేసి లాటరల్ హుక్స్. జంపింగ్ ఇన్ సైడ్ వే. నెక్స్ట్ వచ్చేసి బైసెప్ కర్ల్స్ అండ్ హ్యామర్ కర్ల్స్. ఫస్ట్ బైసెప్ కర్ల్స్ 20 seconds. నెక్స్ట్ హ్యామర్ కర్ల్స్. రెండు చేసేటప్పుడు ఎల్బోస్ లాక్ ఉండాలి, ఓన్లీ 4 ఆర్మ్ లిఫ్ట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి వుడ్ చాప్స్. షోల్డర్ విడ్త్ లెంత్ అండ్ హ్యాండ్స్ అప్ డౌన్, హ్యాండ్స్ అప్ అండ్ డౌన్, హ్యాండ్స్ అప్ అండ్ డౌన్, హ్యాండ్స్ అప్ అండ్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి కాఫ్ రైజెస్ విత్ హ్యాండ్స్ అప్ పొజిషన్. Maximum up and down, maximum up and down, maximum up and down. Hi everyone, welcome to day 17. సో నిన్న మనం లంజెస్ చేసాం కదా, సో దానివల్ల మీ అందరికీ కొంచెం థైస్ అండ్ నీస్లో పెయిన్ ఉండొచ్చు. అది కంప్లీట్లీ నార్మల్. సో అది ఎక్కువగా అనిపిస్తే మీరు స్ట్రెచ్ చేసుకోండి, వార్మప్ చేస్తూ ఉండండి, రైట్? సో ఈరోజు వార్మప్ మొదలు పెడదాం. ఈరోజు వార్మప్ వచ్చేసి హెడ్తో స్టార్ట్ చేద్దాం. అప్ అండ్ డౌన్, సైడ్ వే, head rotation clockwise and anti-clockwise. First వచ్చేసి up and down 5 times. Let us start. 1 2 3 4 5. Side way 5 times. 1 2 3 4 5. Head rotation clockwise and anti-clockwise. First వచ్చేసి clockwise. 1 2 3 4 5. Anti-clockwise. 1 2 3 4 5. Next వచ్చేసి షోల్డర్ రొటేషన్. క్లాక్వైజ్ యాంటీ-క్లాక్వైజ్ 5 times. క్లాక్వైజ్ ఫస్ట్ వచ్చేసి 1 2 3 4 5. యాంటీ-క్లాక్వైజ్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి wrist rotation clockwise and anti-clockwise 5 times. ఫస్ట్ వచ్చేసి clockwise 1 2 3 4 5. anti-clockwise 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి toe touch 5 times. maximum down and up 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి హిప్ ఎక్స్టెన్షన్. లోవర్ బ్యాక్ మీద హ్యాండ్స్ పెట్టుకోండి, మ్యాక్సిమం డౌన్ అండ్ అప్ 5 times. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి నీ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 5 times. ఫస్ట్ వచ్చేసి క్లాక్ వైజ్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి యాంకిల్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 5 times. అప్, టోస్ డౌన్, స్టార్ట్. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. Change the leg. Up, toes down, clockwise. 1 2 3 4 5. Anti-clockwise. 1 2 3 4 5. Relax. సో చూసారు కదండి, మన వర్కౌట్లోకి వెళ్దాం. సో ఈరోజు మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి అప్పర్ క్లాప్స్ అంటే ఏం లేదండి, ఇది హ్యాండ్స్తోని ఇలా అప్ అండ్ డౌన్.
up and down. Okay, 3, 2, 1, start. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Keep on doing for 40 seconds. Keep on doing. Few more seconds. Last 15 seconds. Last 10 seconds. Last 5, 3, 2, 1. Relax. సో ఇప్పుడు 20 seconds బ్రేక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి లాటరల్ హోప్స్. లాటరల్ హోప్స్ అంటే ఏంటండి, ఇలానే జంప్ కాకపోతే సైడ్ వేలా ఇలా 1, 1, 2, 2. ఓకేనా అండి. 3, 2, 1, స్టార్ట్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7. Both legs close undali. 8, 8, 9, 9. Keep on doing for 40 seconds. Good. Keep on doing, keep on doing. Few more seconds. Last 15 seconds. Last 10 seconds. Slowగా వేసుకోండి మీ పేస్ బట్టి. Last 5 more seconds. Relax. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి బైసెప్ కర్ల్స్ అండ్ హ్యామర్ కర్ల్స్. బైసెప్ కర్ల్స్ అంటే ఇలా ఎల్బోస్ లాక్ అండ్ ఓన్లీ ఫోర్ ఆర్మ్ అప్. హ్యామర్ కర్ల్స్ అంటే ఇలా హ్యాండ్స్ హ్యామర్ పొజిషన్ పెట్టి అప్ అండ్ డౌన్. ఇవి ఆల్రెడీ చేసినాయండి. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేసుకుందాం. అందరి పొజిషన్స్ 3, 2, 1, స్టార్ట్. బైసెప్ కర్ల్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. Keep on doing. Few more seconds. 9, 10, 11, 12, 13. Last 3 seconds. 2, 1. Change. Hammer curls. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Keep on doing. Last 3, 2, 1. రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి వుడ్ చాప్ అండి. వుడ్ చాప్ చేసేటప్పుడు మినిమం షోల్డర్ విత్ లెగ్స్ గ్యాప్ తీసుకోవాలండి. ఇలా హ్యాండ్స్లో ఒక బాల్ ఉందని ఇమాజిన్ చేసుకొని రైట్ ఇలా అండ్ డౌన్ డౌన్ రైట్. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. 1, 1, 2, 2, 3, 3, 4, 4. Good. 5, 5, 6, 6, 7, 7. Keep on doing for 40 seconds. Few more seconds. Maximum down and up. Maximum down and up. Maximum down and up. Last 5 seconds. 3, 2, 1. రిలాక్స్. ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి కాఫ్ రైజెస్. బట్ ఇందులో హ్యాండ్స్ అనేది అప్ హోల్డ్ చేయాలండి. హ్యాండ్స్ ఇలా అప్ హోల్డ్ చేసి కాఫ్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఇది ఒక బ్యాలెన్సింగ్కి బాగా మంచి వర్కౌట్ అండి. మీరు రెగ్యులర్గా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫ్యూ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. అప్ డౌన్, అప్ డౌన్, up, down, up, down, up, down, up, down. Keep on doing, keep on doing. Few more seconds. Perfect. Body balance చేసుకోండి, చేతులు అప్ స్ట్రెచ్ చేసుకోండి. Few more seconds. Keep on doing, keep on doing. Last 10 seconds. Good. Perfect. Maximum up and down. Last 3, 2, 1. రిలాక్స్. సో చూసారండి, మన సెట్ 1 అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు 1 minute బ్రేక్ తీసుకుందాం అండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇంకా హెవీ అనిపిస్తుంది, ఇంకా నిన్నటి పెయిన్స్ తగ్గలే అనిపిస్తే మీరు 2 minutes బ్రేక్ కూడా తీసుకోవచ్చు.
అని మీరు ఇట్లా కాఫ్ రైజ్ చేస్తారు కదా, హ్యాండ్ కంప్లీట్ అప్ హోల్డ్ చేసుకొని స్ట్రెచ్ చేసి, ఇంకా రైట్ కంప్లీట్ హ్యాండ్ స్ట్రెచ్ చేసుకొని హోల్డ్ చేసుకోండి. రైట్ చిన్న ఇలా కాకుండా కంప్లీట్ స్ట్రెచ్ చేసుకోండి. వుడ్ చాప్ చేసేటప్పుడు చేతిలో ఒక బాల్ ఇమాజిన్ చేసుకుని అప్ డౌన్, మళ్ళీ ఈజీ అప్ అండ్ డౌన్. ఓకేనా? హ్యాండ్ పైనుంచి కిందికి, మళ్ళీ పైనుంచి కిందికి. రైట్ రెస్ట్ తీసుకోండి. వాటర్ కావాల్సిన వాటర్ తాగండి. స్ట్రెచ్ చేసుకోవాల్సిన స్ట్రెచ్ చేసుకోండి. 10 more seconds స్టార్ట్ చేసుకుందాం. సెట్ 2 పొజిషన్స్ 5 4. ఫస్ట్ సెట్ వచ్చేసి అప్పర్ క్లాప్స్. స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Keep on doing for 40 seconds. 13 14 15 16 17 18. Keep on doing for few more seconds. Last 10 seconds. Last 5 seconds. 3 2 1. Relax. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ తీసుకున్నామని. నెక్స్ట్ వచ్చేసి లాటరల్ లోబ్స్. లాటరల్ లోబ్స్ అంటే ఏం లేదండి, జంపింగ్ కానీ ఇన్సైడ్ వేలా ఇలా బాగా ఎక్కువ జంప్ చేయకండి, ఎక్కువ గ్యాప్ వేయకండి, చాలా షార్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. రైట్ 5 4 3 2 1. స్టార్ట్ 1 1 2 2 3. ఎక్కువ జంప్ చేయకండి, షార్ట్ డిస్టెన్స్ తీసుకోండి. షార్ట్ డిస్టెన్స్. రైట్ లెగ్స్ క్లోజ్ పెట్టుకోండి. Keep on doing for 40 seconds. Good. Nice. Last 20 seconds. 10 11 12. Good. 13 14 15. Last 5 seconds. 3 2 1. Relax. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చి బైసెప్ కర్ల్స్ అండ్ హ్యామర్ కర్ల్స్. బైసెప్ కర్ల్స్ వచ్చేసి ఇలా ఆర్మ్స్ ఎల్బోస్ లాక్ చేసుకోండి, ఓన్లీ ఫోర్ ఆర్మ్ మ్యాక్సిమం పైకి లిఫ్ట్ చేయండి అండ్ డౌన్. నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ ఇలా హ్యామర్ పొజిషన్ పెట్టి మ్యాక్సిమం అప్ అండ్ డౌన్. 3 2 1. స్టార్ట్ బైసెప్ కర్ల్స్. 1 2 3 4 5 6 7 8 9. స్లో 10 11 12 13. Last 5 seconds. 3 2 1. Change. 1 2 3 4 5 6 7. Keep on doing. Few more seconds. 8 9 10 11. Last few more seconds. 3 2 1. Relax. సో నెక్స్ట్ వచ్చేసి వుడ్ చాప్స్ అండి. సో వుడ్ చాప్స్ అంటే ఏం లేదండి, షోల్డర్ విత్ గ్యాప్ తీసుకోండి, లెగ్స్ మధ్యలో ఇలా డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్. రైట్ ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేసుకుందాం. లాస్ట్ 3 2 1. స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11. స్లోగా వేసుకొని పర్ఫెక్ట్ చేయండి, స్లోగా చేయండి, ఎవరి పేస్ తగ్గట్టు బాగా చేయండి. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. అప్ సైడ్కి, అప్ అండ్ డౌన్. గుడ్ గుడ్. లాస్ట్ 10 more seconds. కీప్ ఆన్ డూయింగ్. అప్ ఇలా హ్యాండ్స్ అప్ అండ్ డౌన్, హ్యాండ్స్ అప్ అండ్ డౌన్. 3 2 1. రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి కాఫ్ రైజర్స్. కాఫ్ రైజర్స్ అంటే ఇలా అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, బట్ హ్యాండ్స్ అనే అప్ ఇలా హోల్డ్ చేసుకోవాలి. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. లాస్ట్ 3 2 1. స్టార్ట్ 1 2 3 4 5. గుడ్. 6 7 8
9, 10, then legs close పెట్టుకున్నాయి, రైట్. 11, 12, 13, 14, 15, 16, 17, maximum up, 18, few more seconds, keep on doing, keep on doing, keep on doing, last 5 seconds, up, 3, 2, 1, రిలాక్స్. సో చూసారు కదండి, నా సెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం 1 minute బ్రేక్ తీసుకుందాం. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇంకా బ్రీతింగ్ హెవీ ఉందని అనిపిస్తే 2 minutes తీసుకోండి యాజ్ యూజువల్గా, రైట్. కంప్లీట్ రెస్టింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోండి, బాడీని స్ట్రెచ్ చేసుకోండి, వాటర్ తాగాలనిపిస్తే వాటర్ తాగండి, మూవ్ అవ్వండి, సింగిల్ పొజిషన్లో ఉండకండి. చేసేటప్పుడు కొంచెం హ్యాండ్స్ పైకి హోల్డ్ చేయండి, ఇబ్బంది అయినా పర్లేదు, కొన్ని రోజులు ఆటోమేటిక్గానే సెట్ అవుతుంది. లాస్ట్ సెట్, ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి అప్పర్ క్లాట్ ఇలా, ఓకే. అందరు పొజిషన్ తీసుకోండి. 5 more seconds. 3, 2, 1, start. 1, 2, 3, 4, 5, 6, 7, ఫార్వర్డ్ డైరెక్షన్ చూస్తుండండి. 8, 9, 10, keep on doing for 40 seconds. 11, 12, 13, 14, 15, 16, few more seconds, keep on doing, good. Last 5 seconds, 3, 2, 1, relax. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి లాటరల్ లోబ్స్. లాటరల్ లోబ్స్ అంటే ఏం లేదండి, సైడ్ వేలో జంప్ చేయడం, రైట్. మనం బిగినింగ్లో ఏమో నార్మల్ జంప్ చేసాం, ఇప్పుడు సైడ్ వేలో జంప్ చేయాలి ఇలా సింపుల్గా, ఓకే. 3, 2, 1, స్టార్ట్. 1, 2, స్లోగా, 3, 4, 5, గుడ్. ఇంకా స్లో అయితే ఇంకా స్లో. 6, 7, 8, 9, 10, keep on doing for 40 seconds, keep on doing. చేసేటప్పుడు బాడీని బ్యాలెన్స్ ఉంచుకోండి, రైట్. ఎక్కువ జంప్ చేయకండి, ఓన్లీ షార్ట్ డిస్టెన్స్ తీసుకోండి, గుడ్. స్లోగా చేయండి, ఇంకా స్లోగా చేయండి, వీలైతే ఇంకా స్లో చేయండి. ఫ్యూ మోర్ సెకండ్స్, లాస్ట్ 3, 2, 1, రిలాక్స్. సో 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి బైసెప్ కర్ల్స్ ఇలా అండ్ హ్యామర్ కర్ల్స్. బైసెప్ కర్ల్ చేసేటప్పుడు హ్యాండ్ పొజిషన్ ఇలా ఉండాలి, ఎల్బోస్ లాక్ ఉండాలి, ఓకే. అండ్ ఓన్లీ ఫోర్ ఆర్మ్ లిఫ్ట్ చేయాలి. హ్యామర్ కర్ల్ చేసేటప్పుడు హ్యాండ్ పొజిషన్ హ్యామర్ పొజిషన్ ఉండాలి, ఎల్బోస్ లాక్ ఉండాలి అండ్ మ్యాక్సిమం అప్, ఓకే. లెట్ us స్టార్ట్ బైసెప్ కర్ల్స్. 1, 2, 3, 4, 5, good. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Change the position. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి వుడ్ చాప్ చేసేటప్పుడు మెయిన్గా హ్యాండ్స్ కంప్లీట్ అప్ అండ్ డౌన్, దెన్ అప్ అండ్ డౌన్, ఓకే. 2 more seconds స్టార్ట్ చేద్దాం. 3, 2, 1, స్టార్ట్. 1, 2, 3, 4, keep on doing for 30 seconds. Keep on doing, స్లోగా చేయండి. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఇంకా వీలైతే ఇంకా స్లో చేయండి, పర్ఫెక్ట్ చేయండి. అప్ సైడ్ వే అండ్ అప్ అండ్ డౌన్, రైట్. 6, 7, 8, ఇలా రైట్, గుడ్.
గుడ్ సైడ్ వే హెడ్ పక్క పెట్టుకోండి లాస్ట్ 5 seconds లాస్ట్ 3 2 1 రిలాక్స్ సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి నెక్స్ట్ వచ్చేసి కాఫ్ రైజెస్ ఇది నార్మల్ కాఫ్ రైజెస్ అండి ఈరోజు మనం బ్యాలెన్సింగ్ కోసం హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేసి ఇంప్రూవ్ చేస్తాం సో ఓకే సో ఇలా లాస్ట్ 3 2 1 స్టార్ట్ 1 2 మ్యాక్సిమం అప్ 3 రెండు లెగ్స్ క్లోజ్ పెట్టుకోండి 4 5 మ్యాక్సిమం 6 7 కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds లాస్ట్ సెట్ 8 9 10 11 12 keep on doing for 40 seconds keep on doing maximum up and down last set andi few more seconds last 10 seconds maximum up and down last 3 2 1 relax సో చూసాయండి మన సెట్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు కూడా ఇంత చక్కగా చేశాం మా వాళ్ళందరూ సో ఇలా మన డే 17 అనేది ఎండ్ అయిందండి రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాం అండి ఎవ్రీడే మీరు మా ఫిట్నెస్ సెషన్ని ఫాలో అవుతుంటే కనుక బాడీలో కొన్ని చేంజెస్ నోటీస్ చేయవచ్చు. మరి మీ బాడీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఎలాంటి చేంజెస్ మీరు నోటీస్ చేశారు, ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మా med+1 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ 7 AM కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ med+1 టీవీ ఛానల్. దిస్ ఇస్ లక్కీ. బాయ్.